నేడు పార్లమెంట్లో వీగిపోయిన ఉమెన్ బిల్ మరియు డీలిమిటేషన్ బిల్లులో ఓబీసీల ప్రాధాన్యత లేదనే ఒక వివాదం నడుస్తూ ఉంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? నిన్న ఢిల్లీలో ప్రత్యేక సమావేశం పార్లమెంట్లో 2 బిల్లుల మీద సమావేశం జరిగింది. ఒకటి మహిళా బిల్లు, ఒకటి డీలిమిటేషన్ బిల్లు మీద జరిగింది. ఈ 2 కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడిచినాయి అనే చెప్పాలి. ఇప్పుడు దాకా నరేంద్ర మోడీ 2023లో మహిళా బిల్లు పెడుతూ కులగణన జరిగిన తర్వాతే మహిళలకు కూడా రిజర్వేషన్ పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీలకి 78 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మరి బీసీ కులగణన జరగాలి, బీసీలకి మరి ఎంపీ ఎమ్మెల్యే సీట్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బీసీలు కూడా గోల్ చేస్తుంటే ఇటీవలే పార్లమెంట్లో ఈ తడవ కులగణనలో కంపల్సరిగా బీసీలకి కులగణన చేసి వాళ్ళకు కూడా రాజకీయ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ రోజున జరుగుతున్న జనగణనలో మరి బీసీ అనే కాలం లేకుండా చేసినటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు దాకా మేము బీసీగా భావించాం, ఒక బీసీ ప్రధాన ఆడని చెప్పేసి మేము ఆనందపడ్డాం. కానీ ఇతను మనవాద బీజేపీ బీసీగా మేము గుర్తిస్తున్నాం. ఈ రోజున మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకు కోటా లేకపోతాం, అతను బీసీ ప్రధానమంత్రిగా అనర్హుడు అని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 78 సంవత్సరాల నుంచి మరి కులగణన చేసి బీసీలకి ఇవ్వాల్సిన రిజర్వేషన్లు కూడా ఈ కులగణనలో చేస్తానని మాట తప్పినటువంటి నరేంద్ర మోడీని 2029లో ఓడిస్తానికి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఏకమై బీజేపీని కూటమి ప్రభుత్వాన్ని పోకటి వేలతో మరి వాళ్ళని ఇంటికి తరిమేస్తానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున బీసీలకు జరిగిన అన్యాయం మహిళా కోటాలో కానీ ఈ డీలిమిటేషన్లో కూడా మరి కులగణన జరిగితే 2011లో ఎంతమంది జనాభా ఉన్నారు, ఈ రోజున జనాభా జనగణన జరిగితే మరి ఎంత జనాభా వస్తారో మరి మహిళా కోటా కూడా పెరిగింది, బీసీల కోటా కూడా పెరిగింది. ఈ బీసీలు మహిళలు కూడా జనాభా 11 ఏళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే 2011 జనాభా తీసుకున్నటువంటి ప్రధానమంత్రి మహిళలకి అన్యాయం చేసినట్టే, బీసీలకి అన్యాయం చేసినట్టే, యావత దేశంలో ఉన్నటువంటి అన్ని అణగారిన వర్గాలకి ద్రోహం చేసినటువంటి ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడని చెప్పేసి, ఇతను ప్రధానమంత్రిగా అనర్హుడని చెప్పేసి ఈ రోజున మేము భావిస్తున్నాం.